బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపకి, ఇటు సుమిత్ర, అలాగే దశరథ, కాంచన అందరూ కూడా ఇక దీపకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇదంతా చూసిన కార్తిక్ అలాగే దాసు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక దాసు అయితే, అల్లుడు, ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చూస్తూ ఉంటే దీపకి అన్యాయం జరగలేదని కొంచెం నా మనసు సంతృప్తిగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే జ్యోత్స్న దాసుని అలాగే కార్తిక్ని గమనిస్తుంది. నాకు తెలుసు నాన్న, నువ్వు బావ దీపకి జరిగే ఈ కార్యక్రమాన్ని చూసి మురిసిపోతున్నట్టున్నారు. కానీ దీప మొహంలో ఈ సంతోషం కాసేపు మాత్రమే. ఆ తర్వాత దీప మొహంలో ఆ నవ్వు ఉండదు. అలాగే మా మమ్మీ మనసులో, మా మమ్మీ ఫేస్లో కూడా ఆ ప్రేమ ఎక్కడా కనిపించనివ్వను. చూస్తూ ఉండండి, మీకు నేను ఏం చేయబోతున్నానో అర్థం కాదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతమైతే, అమ్మయ్య, నా మనవరాల్ని అందరూ ఆశీర్వదించారు. నా మనవరాలకి చేయాల్సిన తంతు కూడా చేశాను అని అనుకుంటూ, ఒరే దాసు, నువ్వేంట్రా అలా నిలబడిపోయావు? రా, నీ కూతురు పైన నువ్వు కూడా అక్షింతలు వెయ్యు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ అలా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక పారిజాతం వెంటనే, అదే దాసుకి కూడా జ్యోత్స్న ఎలాగో దీప కూడా అలాగే కదా, కూతురు లాంటిదే కదా, ఆ ఉద్దేశంతోనే అన్నాను అని వెనకాలనే ఇక దాసు కూడా దీప మీద అక్షింతలు వేసి, అమ్మ దీప, 100 ఏళ్ళు సంతోషంగా ఉండమ్మా, ఏ కళ్ళ దిష్టి కూడా నీపై తగలకూడదు అని వెనకాలనే ఇక అక్కడ ఉన్న కాంచన, పిన్ని, నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోడలికి ఇలా నువ్వు పుట్టింటి సారి తీసుకొచ్చి ఇలా చేయటం చాలా ఆనందంగా ఉంది. నా కోడల మీద నువ్వు చూపించే ప్రేమను చూస్తూ ఉంటే ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేస్తుంది పిన్ని. నా కోడల మొహంలో ఈరోజు నేను ఆనందాన్ని చూశాను అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అనసూయ, అవును చెల్లమ్మ, నిజమే, పారిజాతం గారు ఈరోజు పెద్ద హంగామాని చేశారు అని వెనకాలనే, పారిజాతమా మజాకానా అని చెప్పేసి కార్తీక్ దగ్గరికి వెళ్ళి, ఒరే కార్తీక్, చూసావుగా ఏం చేశానో? నిన్న నా మనవరాల్ని అనాథ అనాథ అని ఎన్నిసార్లు అన్నావు? చూసావా, దీప అనాథ కాదు. అవును పారు, నీ మనసు నిజంగా చాలా గొప్పది. కాకపోతే జోష్నను చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. జోష్న నా భార్యనేదో ఇరికించేలాగే ఉంది. దాని మొహం లేరా, ఈరోజు దీపనదేమీ చేయలేదు. అవును, నా మనవరాలి మొహంలో ఉన్న ఆ నవ్వుని అది ఎప్పటి పరిస్థితిలోనూ ఏమీ చేయలేదు. అదేమైనా చేస్తే దాని కాళ్ళు చేతులు విరగ్గొట్టి అనసూయ వెలిగించిన కట్టెల పొయ్యిలో పెట్టేస్తాను అని అంటుంది. పరు, నువ్వీ మాట మీదే ఉండు అని కార్తీక్ అంటాడు. ఇంకా ఒక పక్కన శివనారాయణ, ఇలాగే మనమందరం కిలకిలా నవ్వుతూ సంతోషంగా ఉండాలి మావయ్య గారు. అలా అందరం సంతోషంగా ఉండాలంటే మీరందరూ ఒక పని చేయాలి. ఏంటి శ్రీధర్ అది? బావా, ఏం పని అది అని వెనకాలనే, ఏముంది, జోష్నకి సంబంధం చూసి పెళ్లి చేయాలి. దాంతో అందరూ కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న సుమిత్ర, అన్నయ్య, అంటే ఏంటి, నా కూతురికి పెళ్లి చేసి పంపించేస్తే మీ అందరూ సంతోషంగా ఉంటారా? నువ్వు కూడా నీ కోడల్లాగే మాట్లాడుతున్నావు అని వెనకాలనే, అయ్యో సుమిత్ర సిస్టర్, నేను అలా మాట్లాడట్లేదు. ఈ సంతోషము జోష్న పెళ్లితో మరింత రెట్టింపు అవుతుందని చెప్తున్నాను. జోష్న పెళ్లి చేసుకుంటే నువ్వు అలాగే బావ, మావయ్య గారు అందరూ కూడా ఆనందంగా ఉంటారు కదా, ఆ ఉద్దేశంతో నేను అన్నాను అని వెనకాలనే ఇక దశరథ, బావ చెప్పింది నిజమే, జోష్నకి మంచి సంబంధం వస్తే త్వరగా పెళ్లి చేసేయాలి అని వెనకాలనే కార్తీక్, అయిపోతుంది పెద్ద సార్, ఎంతలోకి చూస్తూ ఉండండి, 10 రోజుల్లో జోష్న మేడంకి మంచి సంబంధం తీసుకొస్తాను, ఏం పెద్ద మేడం అని వెనకాలనే, సరే బావా, 10 రోజులు ఏముంది, నువ్వు ఒప్పుకుంటే ఈరోజే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఒక్కసారిగా కాంచన దీప కోపంగా జోష్న వైపు చూస్తారు. ఇక వెంటనే జోష్న, ఏమైంది బావా, అలా సీరియస్గా చూస్తున్నావేంటి అని వెనకాలనే ఇక కాంచన, ఏంటి ఆ మాటలు? అయినా పెళ్లి సంబంధం అనేది అప్పటికప్పుడు జరుగుతుందా? అయినా నా కొడుకు ఒప్పుకుంటే నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని వెనకాలనే, అత్త, తాత నా పెళ్లి సంబంధం బాధ్యత బావకి అప్పగించాడు కదా, బావ ఏదైనా సంబంధం చూసి ఒప్పుకుంటే ఆ క్షణమే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. మీరు నా గురించి తప్పుగా అపార్థం చేసుకుంటున్నట్టున్నారు అని వెనకాలనే ఇక సుమిత్ర, కాంచన వదిన, నువ్వు కూడా దీపలా మాట్లాడుతున్నావేంటి అని వెనకాలనే, అది కాదమ్మా అని దీప అంటూ ఉంటే, దీప, నువ్వు జోష్నని అలా కోపంగా మాట్లాడడం, చిరాకించుకోవడం నాకు నచ్చలేదు. జోష్న మారిపోయి మీ అందరితో ప్రేమగా ఉంటుంటే మీరు మాత్రం ఇంకా జోష్నని అపార్థం చేసుకుంటున్నారు. అదే నాకు నచ్చట్లేదు అని వెనకాలనే ఇక కార్తీక్,
అత్త, ఇక్కడితో ఇవన్నీ వదిలేయండి. ఇంటికొచ్చారు. దీపకి పుట్టింటి సారి పెట్టారు. ఇక అందరూ ఇక్కడే భోజనం చేసి సాయంత్రం వరకు ఉండాల్సిందే. పెద్దమ్మ, అమ్మ, అలా చూస్తున్నారేంటి? వంటలు దడదల్లాడాలి. దీప, ఇంకా అలా చూస్తున్నావేంటి? వెళ్ళు, రకరకాల వంటలన్నీ వండు, అందరికీ నచ్చినవి వండు అని వెనకాలే, ఒరే మనవడా, నా మనవరాలు కడుపుతో ఉంది, ఇప్పుడు పనేమీ చేయకూడదు. అనసూయ, నేను సాయంగా నేను నీకుంటాను కదా, నేను చేస్తాను పదా అంటూ పారిజాతం, అమ్మ దీప, నువ్విక్కడే కూర్చో అమ్మా, నువ్వేమీ చెయ్యొద్దు. ఇగో ఇక్కడ ఉన్న వాటిలో నీకు నచ్చినవి తింటూ ఉండమ్మా, నేను వెళ్ళి అనసూయతో వంట చేస్తాను అని చెప్పేసి ఇక పారిజాతం వెళ్తూ ఉంటే కార్తీక్ సైగ చేస్తూ జ్యోత్స్న వైపు చూస్తాడు. ఇక వెంటనే పారిజాతం, ఒసే జ్యోత్స్న, అలా చూస్తావంటే, రా వంట చేద్దాం అని వెనకాలే, గ్రాని, నేను వంట చేయాలా అని వెనకాలే, ఏంటే పెళ్లి చేసుకోవడం అంటే ఆషామాషి అనుకుంటున్నావా? రేపు అత్తారింటికి వెళ్తావు, దశరథేం చెప్పాడు? అక్కడికి వెళ్ళాక నువ్వే పని చేయకపోతే మీ అత్తారింట్లో నీకు గౌరవం ఉంటుందా? అందుకే ఇప్పటి నుంచే పనులు నేర్చుకో. రేపు నువ్వు కూడా దీపలాగే అత్తారింటికి వెళ్ళాక వాళ్ళు నిన్ను గొప్పగా పొగుడుతారు. రావే రా అంటూ జ్యోత్స్నని ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంది. ఇక దాసు, అల్లుడు, నా కూతురేంటో మా అమ్మ వల్ల మారిపోయేలాగే ఉంది. మారుస్తాను మావయ్య, నీ కూతుర్ని నీకు అప్పగిస్తాను, పారుని మంచి దారిలోకి తీసుకొస్తాను, ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటాను అని అంటాడు. ఇంకా ఒక పక్కన దీప మాత్రం మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పారిజాతం జ్యోత్స్నని తీసుకెళ్ళి కట్టెలపై దగ్గర పెడుతుంది. చూడు, ఇక్కడే కూర్చో, ఇదిగో ఈ బియ్యం కడిగి ఇందులో ఎసరు పొయ్యు. అనసూయ, నువ్వు త్వరగా కూరగాయలు కట్ చెయ్యు, అలాగే నేను ఈ పిండి వంటలకి రెడీ చేస్తాను అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న, గ్రానీ, నీకేమైనా పిచ్చా? ఈ కట్టెల పొయ్యి దగ్గర కూర్చుంటే నా కళ్ళు మండిపోతున్నాయి, కళ్ళల్లో నీళ్ళు ఎలా వస్తున్నాయి చూడు. ఒసే, రోజు దీప ఈ కట్టెల పొయ్యి దగ్గరే కదే కూర్చొని వంట చేస్తుంది, ఒక్క పూట వంట చేస్తే అలసిపోవులే, చెయ్యివే చెయ్యు అని వెనకాలనే ఇక జ్యోత్స్న మాత్రం కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ఆ కట్టెల పొయ్యి వల్ల కళ్ళల్లో నీళ్లు కారుతూ ఇక కళ్ళంతా రెడ్డిగా అయిపోయి బలవంతంగా పారిజాతం జ్యోత్స్నతో పనులు చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన కార్తీక్, దాసు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే దీప కూడా బయటికి వస్తుంది. ఇక దీపని, చూసావా దీప, జ్యోత్స్న అని వెనగాలే, బావా ఇదంతా అవసరమా? ఇవన్నీ మనసులో పెట్టుకొని జ్యోత్స్న ఏమైనా చేస్తుంది. దీప, అప్పుడప్పుడు జ్యోత్స్నకి ఇలాంటివి జరగాలే, లేకపోతే అంత సులభంగా దారిలోకి రాదు అని అంటాడు. ఇంకా అప్పుడే దీప, బావా, జ్యోత్స్న ఇలా పనిచేస్తూ ఉంటే అమ్మ జ్యోత్స్నని చూసి తట్టుకోలేదు, నేను అక్కడి నుంచి జ్యోత్స్నని పంపించేస్తాను అని చెప్పేసి దీప ఇక జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. జ్యోత్స్న, నువ్వు అక్కడి నుంచి లే. ఏ, ఎందుకు లేవాలి? నువ్వే కావాలని మా పారుని రెచ్చగొట్టి నన్ను ఇక్కడ వంట చేసేలా కూర్చోపెట్టి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా? జ్యోత్స్న, నాటకాలు ఆడమాకు. అక్కడ సుమిత్రమ్మ నీ కోసం బాధపడుతుంది, అందుకే నువ్వు ఇక్కడి నుంచి లే అని వెనకాలనే, నేను లేవను, నేను ఇక్కడే ఉంటాను, వంటంతా నేను చేశాక లాస్ట్లో నువ్వు వచ్చి క్రెడిట్ కొట్టేద్దామని చూస్తున్నావా? అంత ఈజీగా నీకు నేను క్రెడిట్ ఇవ్వను అని అంటూ ఇక జ్యోత్స్న అలా పూలల పొయ్యి దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడే అక్కడికి సుమిత్ర వస్తుంది. ఇక దీప, జ్యోత్స్న లెగమన్నానా, లే జ్యోత్స్న అని చెప్పేసి జ్యోత్స్నని ఒక్కసారిగా లాగుతుంది. అలా లాగేసరికి జ్యోత్స్నకి అక్కడ ఉన్న కట్టెల పొయ్యిలోని మంట ఒకటి చేతి మీద పడుతుంది. ఒక్కసారిగా దీప అంటూ అరుస్తూ ఉంటే అక్కడికి సుమిత్ర వస్తుంది. ఒక్కసారిగా జ్యోత్స్నకు చేయి కాలడం చూసి దీప మీద కోపంగా చూస్తూ, దీప, ఏం చేయాలని చూస్తున్నావు? నా కూతుర్ని బ్రతకనివ్వవా? ప్రశాంతంగా ఉండనివ్వవా? జ్యోత్స్న, అసలు నీకు వంటే రాదు, అలాంటిది ఈ కట్టెల పొయ్యి దగ్గర నేను ఎవరు కూర్చోబెట్టారు? మమ్మీ, దీపకి నేను ఎంత చెప్తున్నా దీపే నన్ను బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టింది మమ్మీ, నాకు రాదు అంటున్నా చెయ్యు నేర్చుకో అని చెప్పింది. దీప, నువ్వంటే పుట్టినప్పటి నుంచే వంట మనిషివి, నీకు పనులన్నీ అలవాటు, కాబట్టి నువ్వెక్కడైనా వంట చేయగలవు, ఏ పనైనా చేయగలవు. కానీ నా కూతురు పుట్టగానే మహారాణి, దానికి ఇలాంటివేమీ అలవాట్లేవు, అలాంటి నా కూతురుతో ఇవన్నీ చేయిస్తావా? మావయ్య గారు ఆయన నిన్ను గౌరవిస్తున్నారు, అందరూ ప్రేమగా చూసుకుంటున్నారని నా కూతుర్ని పని మనిషిని చేయాలని చూస్తున్నావా? అందరూ నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారని నెత్తినెక్కాలనుకుంటున్నావా? అమ్మా, అది కాదు, ఇంకేమీ చెప్పద్దు. ఛీ, అనవసరంగా ఇక్కడికి వచ్చాను, నా కూతుర్ని ఇంత బాధ పెడుతుంటే చూడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఇక జ్యోత్స్న ఆయింట్మెంట్ రాస్తానట్రా అంటూ
సుమిత్ర తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే దీప ఒక్కసారిగా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కార్తీక్ దాసు చూస్తారు. ఇక దాసు, అయ్యో పాపం దీప మళ్ళీ వదినతో తిట్లు తినాల్సి వచ్చింది. ఏంటో మావయ్య, జోష్న చేసే పనులు దీపకి అర్థం కావట్లేదు. అనవసరంగా ఆవేశంతో దీప అత్త ముందు బ్యాడ్ అయిపోతుంది అని చెప్పేసి కార్తీక్ దీప దగ్గరికి వెళ్తాడు. ఇక దీప, చూసావా బావా జోష్న? చూశాను దీప, నేను అంటూనే ఉన్నాను జోష్న దగ్గరికి వెళ్ళకు అని, కానీ నువ్వే వెళ్ళావు. ఏమైంది అంటే ఏంటి బావా? ఇదంతా కావాలని నేను చేసుకున్నదే అంటావా? దీప, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. జోష్న ఇప్పుడు నీ మీద కోపంతో ఉంది. నా భయం కూడా అదే బావా. ఎక్కడ జోష్న అన్నంత పని చేస్తుందేమోనని భయంగా ఉంది. చూసావుగా జోష్న ఇప్పటికే ఏం చేస్తుందో. దీపా, నేను చెప్పేది అర్థం చేసుకో అని అంటూ ఉంటే పారిజాతం, అమ్మ దీపా, ఒరే మనవడా, ఇంకా ఏంట్రా అందరూ అక్కడ ఉంటారు? వంటలన్నీ పూర్తయ్యాయి, అందరం భోంచేద్దాం రండి అని లోపలికి పిలుస్తుంది. ఇక సుమిత్ర అయితే జోష్న చేతికి ఆయింట్మెంట్ రాస్తుంది. ఇక అలాగే జోష్నకి, జోష్న మంటగా ఉందా? అవును మమ్మీ, లైట్గా మంట పుడుతుంది, ఇప్పుడు బాగానే ఉంది మమ్మీ అని అంటుంది. శివనారాయణ, జోష్నకి అయినా కట్టెల పొయ్యి అలవాట్లేదు కదా, అలాంటప్పుడు జోష్న అక్కడికి ఎందుకు వెళ్ళింది అని వెనకాలే ఇక సుమిత్ర, కొంతమంది నా కూతుర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కదా అని చెప్పేసి దీప వైపు కోపంగా చూస్తూ ఉంటే పారిజాతం, అమ్మో ఇప్పుడు నేనే అక్కడ జోష్నని కూర్చోపెట్టానని సుమిత్ర నా పేరు చెప్తుందా ఏంటి అని భయపడుతూ ఉంటుంది. ఇక అందరూ అయితే భోజనం చేస్తూ ఉంటే సుమిత్ర మాత్రం ఇక ప్రేమగా, జోష్న నేను తినిపిస్తానుండమ్మా అంటూ ప్రేమగా తినిపిస్తూ ఉంటే పారిజాతం, సుమిత్ర, దీప కడుపుతో ఉంది, తను కూడా నీకు కూతురు లాంటిదే, దీపక్ కూడా ఒక ముద్ద ప్రేమగా పెట్టు సుమిత్ర, దీప సంతోషంగా ఉంటుంది అని వెనకాలనే ఇక దశరథ, అవును సుమిత్ర, దీపక్ కూడా తినిపించు అని వెనకాలనే, నా కూతురు కంటే చేయి కాలింది, దీప చేయి బాగానే ఉంది కదండి అని అంటుంది. ఇక ఒక్కసారిగా దశరథ, దీప, నీకు తల్లికి భోజనం పెట్టకపోయినా తండ్రిగా నేను తినిపిస్తాను, తినమ్మా అంటూ దశరథ ప్రేమగా దీపకి తినిపిస్తాడు. అది చూసి దీప ఎమోషనల్ అవుతుంది. ఇక జ్యోత్స్న డాడీని చూస్తుంటే ఒక్కొక్కసారి నిజం తెలిసినట్టే అనిపిస్తుంది. డాడీకి నిజం తెలుసా లేదా తెలీదా, అయినా నేను చేయాల్సిన పని ఇంకా ఉంది అని మనసులో అనుకుంటుంది. ఇంకా అందరూ భోజనం అయితే చేస్తారు. ఇక అందరూ భోజనం చేసేశాక కార్తీక్ బయటికి వెళ్తాడు. వెళ్ళగానే దీప కూడా, జ్యోత్స్న కూడా బయటికి వస్తుంది. బావా ఏంటి అందరూ కలిసిపోయారు, ప్రశాంతంగా ఉన్నారు, ఇక ఏ ప్రాబ్లం లేదు అనుకుంటున్నావా? ప్రాబ్లం స్టార్ట్ అయింది బావా. పెద్ద మేడం, మీకు కళ్ళు కూడా దొబ్బైనట్టున్నాయి. ఎప్పుడు అందరూ ఆనందంగా ఉంటే ప్రాబ్లం స్టార్ట్ అయిందంటావేంటి? బావా, అత్తకి ఆల్రెడీ నువ్వు నా మెళ్ళలో 3 ముళ్ళు వేస్తున్నట్టు కలొచ్చింది. అది త్వరలోనే జరగబోతుందని ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసినాక ఇంకా ఏంటి బావా అని వెనకాలనే, జోష్నకి ఇదెలా తెలిసింది అని కార్తీక్ అనుకుంటూ ఉంటే, నాకిదెలా తెలిసింది అనుకుంటున్నావా బావా? ఇందాక గార్డెన్లో నువ్వు దీపా దీని మీద గొడవ పడుతున్నారు కదా, చూడటానికి చాలా చక్కగా అనిపించింది. బావా ఏంటి అత్త కలని నిజం చేస్తావా? ఇదిగో తాలిబొట్టు, ఇప్పుడే కట్టే బావా, ఒక పని అయిపోతుంది, అందరి కోరిక కూడా నెరవేరుతుంది, ఏమంటావు బావా అని వెనకాలనే జ్యోత్స్న, బావా చూసావుగా మా మమ్మీ ఇప్పటికే దీప విషయంలో కోపంగా ఉంది, ఈ కోపం మరింత ఎక్కువ అవుతుంది బావా. మా మమ్మీ దీపని అసహించుకున్న రేంజ్ నుంచి దీపని క్షమించే రేంజ్కి తీసుకొచ్చావు నువ్వు, కానీ ఇప్పుడు నేను దీప మొహం చూస్తేనే మా మమ్మీ అసహించుకోవడం కాదు, చీదరించుకునే స్టేజ్కి తీసుకొస్తాను. నువ్వనుకున్నది జరగనివ్వను బావా. దీపని వాళ్ళ అమ్మా నాన్నకి దూరం చేయడం నీకు ఇష్టమా చెప్పు బావా. మర్యాదగా నువ్వు ఈ తాళిని ఆ మెడలో కడితే అందరూ కూడా బాగుంటారు, ఏమంటావు బావా అని వెనకాలనే, చూడు పెద్ద మేడం, నువ్వు అనుకున్నది ఏమీ జరగదు. అత్తకి దీప మీద కోపం ఉండొచ్చు, ఎందుకు, తన కూతురు నువ్వనుకొని దీప నిన్ను బాధ పెడుతుందని అత్త నీ మీద కోపం చూపిస్తుంది. అదే దీప తన కన్న కూతురు అని తెలిసిన రోజు దీప విషయంలో నువ్వేమేం చేశావో అన్నీ అత్తకి తెలుస్తాయి. అప్పుడు అత్త నిన్ను ఎంత చీదరించుకుంటుందో తలుచుకొని నేను లోపల చాలా మురిసిపోతున్నాను అని వెనకాలనే, బావా నన్ను రెచ్చగొడుతున్నావు. రెచ్చగొట్టడం కాదు పెద్ద మేడం, ఒక్కసారి ఆలోచించు. దీపే తన కన్న కూతురని అత్తకి తెలిసిన మరుక్షణం నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, అత్త నిన్ను ఎలా చీదరించుకుంటుందో ఆలోచించుకో అని అక్కడి నుంచి కార్తీక్ వెళ్ళిపోతాడు. అప్పుడే దాసు, అమ్మ జ్యోత్స్న, ఇక నువ్వు మారవా? ఏనాన్నా, నేను మారతానా లేదా అని చూడటానికి ఇక్కడికి వచ్చావా జ్యోత్స్న? లేకపోతే పద్దాక
కుక్కలాగా నా వెనక తిరగకపోతే కన్న కూతురికి ఏదైనా సాయం చేద్దామని నీ మనసులో ఉందా? లేదు. కానీ ఆ అనాథ దీప మీద మాత్రం నీకెనలేని ప్రేముంది. జ్యోత్స్నా, దీప అనాథ కాదు. తను దశరథన్నయ్య, సుమిత్ర వదిన కూతురు, మా అన్నయ్య కూతురు. ఆ, ఈ మాట చెప్పడానికి మాత్రం నీకు నోరుస్తుంది. కానీ కన్న కూతురికి అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకుంటావు. చూడు, నేనొక పిచ్చిదాన్ని. అసలు నాకు నీ కూతురికి అన్యాయం జరిగింది నీ వల్ల కదా. నీలాంటి తండ్రి ఈ ప్రపంచంలోనే ఉండడు. జ్యోత్స్నా. అవునానా, నేను తప్పుగా మాట్లాడానా? చెప్పు. నువ్వు గనక తిన్నగా ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అంతా నీ వల్లే. ఆ దీప ఇంటి వారసురాలని బావకి దీపకి నువ్వు నిజం చెప్పకపోతే ఈరోజు ఆ వంట మనిషి దీప నాతో ఛాలెంజ్ చేసేది కాదు, బావ నాతో ఛాలెంజ్ చేసేవాడు కాదు. చూడమ్మా జ్యోత్స్నా, ఇప్పటికైనా మారు. కార్తీక్ నీకు మంచి సంబంధం చూస్తానంటున్నాడు. దీప కూడా ఆస్తి విషయంలో నీకు అడ్డుపడదు. ఇక నీకేం కావాలమ్మా? దయచేసి మారిపో. సుమిత్ర వదినకి దశరథ అన్నయ్యతో శివనారాయణ గారితో నిజం చెప్పేసి నీ తప్పులకి క్షమాపణ అడగమ్మా. నేను వాళ్ళ కాళ్ళు పట్టుకోనేనా నిన్ను క్షమించేలా నేను చేస్తాను. నా మాట వినమ్మా జ్యోత్స్నా. నానా, ఈ కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు. అవును, నేను చచ్చినా సుమిత్ర కూతురుగానే చావాలి. దీపని మాత్రం వదిలిపెట్టను. అవును, కడుపుతో ఉన్న దీపని వదిలేస్తానని అనుకుంటున్నావేమో. దీప కడుపులోని బిడ్డని కూడా వదలను. అవును, బావకి భార్యని నేనే అవుతాను. శివనారాయణ మనవరాలుగా నేనే ఉంటాను. ఇది ఫిక్స్ అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా వీళ్ళ మాటలన్నీ సుమిత్ర వినేస్తుంది. సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, దీప నా కన్న కూతురా? జ్యోత్స్న దాస్ కూతురా? ఏం జరుగుతుంది? అసలు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక సుమిత్ర గుండె పట్టుకొని అలాగే ఉంటుంది. అప్పుడే దాసు సుమిత్రని చూస్తాడు. సుమిత్ర వదిన, మీరు ఇక్కడ? దాసు, నువ్వు జ్యోత్స్నతో మాట్లాడిందంతా నేను విన్నాను. దాసు, నిజం చెప్పు. జ్యోత్స్న ఎవరు? జ్యోత్స్న ఎవరు చెప్పు దాసు అని వెనకాలనే వదిన మొత్తం విషయాన్ని వినేసినట్టుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నా నోటితోనే దశరథ అన్నయ్యకి నిజం చెప్పాను. ఇప్పుడు వదినకు కూడా నేనే నిజం చెప్పాల్సిన పరిస్థితి ఆ దేవుడే కల్పించినట్టున్నాడు. ఇంతకన్నా మంచి టైము రాదు. నేను వదినతో నిజం చెప్పేయడమే మంచిది. సుమిత్ర వదిన, మీరు విన్నది చూసింది నిజమే. జ్యోత్స్న నా కన్న కూతురు. ఏంటి దశను వంటుంది? అవును వదిన, మా అమ్మ చిన్నతనంలోనే పిల్లల్ని మార్చేసింది. అవును, మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి పుట్టగానే నీ నుంచి దీపని దూరం చేసి నా కూతుర్ని నీ కూతురని నమ్మించింది. అవును, ఈ విషయం నాకు తెలిసి కార్తీక్తోనూ దశరథ అన్నయ్యతోనూ దీపతోనూ చెప్పాను. జ్యోత్స్నకి ఎలా అయినా బుద్ధి చెప్పి జ్యోత్స్నని మంచి మనిషిగా మార్చాలని కార్తీక్ ఇప్పటి వరకు ఈ నిజాన్ని మీకెవరికీ చెప్పలేదు. జరిగింది ఇదే. దీపే మీ అసలైన వారసురాలు వదిన అని అంటాడు. ఒక్కసారిగా సుమిత్ర పోరున ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు. ఇక దాసుని చూసి సుమిత్రకేమైంది? సుమిత్ర ఇంటిలా కుప్పకూలిపోయింది అని వెనకాలనే అది సుమిత్ర సుమిత్ర అంటూ దశరథ ఇక అలాగే శివనారాయణ సుమిత్రను తీసుకొని బయలుదేరతారు. ఇక ఇంతలోకి కార్తీక్, మావయ్య ఏం జరిగింది? అత్త ఎందుకు స్పృహ కోల్పోయి కింద పడిపోయింది? ఏం జరిగింది మావయ్య? అల్లుడు, నేను జ్యోత్స్న మాట్లాడుకున్న మాటలు సుమిత్ర వదిన వినేసింది. ఏంటి మావయ్య నువ్వు అంటుంది? అవును, నన్ను నిలదీసింది. నువ్వు నిజం చెప్పేశావా? ఇంతకన్నా మంచి సమయం ఉండదని నేను వదినతో నిజం చెప్పేశాను అల్లుడు. దీపే తన కన్న కూతురని చెప్పేశాను. జ్యోత్స్న నా కూతురని, మా అమ్మ పిల్లల్ని మార్చేసిందని చెప్పేశాను. అయ్యో మావయ్య, ఎంత పనిచేసావు. ఇప్పుడు నా అత్త ఉన్న కండిషన్కి అత్తకి షాకింగ్ విషయాలు తెలియకూడదు, ముఖ్యంగా జ్యోత్స్న విషయంలో. అలాంటిది నువ్వు ఇంత పెద్ద విషయం ఎందుకు చెప్పావు? ఇప్పుడు అత్తకి ఏమవుతుందో ఏంటో. తప్పు చేసావు మావయ్య అని చెప్పేసి అంటాడు. ఇక జ్యోత్స్న, మమ్మీ ఏంటి ఇంత సడన్గా పడిపోయింది? మమ్మీకి ఏమై ఉంటుంది? మమ్మీ కనుక ఇప్పుడు చచ్చిపోతే ఇక నాకు ఎవ్వరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. అప్పుడు దీపను నేను బెదిరించడానికి కూడా అవకాశం ఉండదు. మా మమ్మీకి ఏం కాకూడదు అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక డాక్టర్ అయితే సుమిత్రని చెకప్ చేస్తూ ఇక బయటికి వస్తుంది. దశరథి గారు, ఏమైంది సుమిత్ర గారికి? తనకేదైనా షాకింగ్ విషయం తెలిసిందా అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న, దాసు, కార్తీక్, దశరథ షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, షాకింగ్ విషయం తెలియడం ఏంటి? చెప్పాను కదా,
సుమిత్ర గారు షాకింగ్ విషయాలు వింటే తట్టుకోలేరని, అది ఎక్కువ బ్రెయిన్ మీద ప్రెషర్ పడి ఇలా స్పృహ కోల్పోతారు. ఇప్పుడు సుమిత్ర గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. సుమిత్ర గారికి ఏదో షాకింగ్ విషయం తెలిసింది. ఏం జరిగింది అని వెనకాలనే ఒక్కసారిగా దశరథకి ఏమీ అర్థం కాదు. దసు, సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు బయట ఉంది నువ్వు మాత్రమే. ఏం జరిగింది అని వెనకాలనే దాసు జ్యోత్స్న వైపు చూస్తూ ఉంటాడు. నాన్నేంటి నా వైపు చూస్తున్నాడు? అంటే మమ్మీకి నిజం తెలిసిందా? లేకపోతే నేను దాస్తో మాట్లాడిన మాటలు మమ్మీ వినిందా అని అనుకుంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.